మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్ ఎక్సలెంట్ మూవీ లెజెండ్. స్టేట్ అయినా సెంటర్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగరైనా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. వద్దు నువ్వు దిక్కు అక్కడే ఉండు నువ్వు. పీ ఫర్ పోకిరి. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి. జోకేసా. ఆర్ ఫర్ రచ్చ. మీరు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే. ఎంత పద్ధతిగా అరిచింది ఆవిడ. ఈ ఫర్ ఎవడు? నేను ప్రదీప్ భయ్యా. నువ్వు 10 రా 10 పెంచుకుంటూ రా. ఉందా ఎవరిని తీసుకొచ్చి తోటకూరాయ్ ఆ పాలకూరాయ్ ఆ బాల్కనీ వందా. అది డైలాగ్ భయ్యా, వార్నింగ్. అది ఫుల్ పవర్ఫుల్ గా చెప్పు. 10 రా 10 పెంచుకుంటూ రా. 10 40 100 ఎంత మంది వచ్చినా హిస్టరీ ఇదే రిపీట్ అవుద్ది. ఈ ఇష్టం ఇక. ఓకే ఎస్ ఫర్ శ్రీమంతుడు. ఊరి నుంచి చాలా తీసుకున్నావు, ఎంతో కొంత తిరిగి చేయాలి, లేదంటే నాలాగా లావైపోతారు. ఇంకో ఎస్ ఫర్ సరైనోడు. ఓకే. ఎదుటివాన్ని కొట్టాలంటే కావాల్సింది బ్రాండ్ కాదు, దమ్ము. టన్నులు ఉంది ఇక్కడ. ఎక్కడ బాగుంది. వాచింది భయ్యా, డాక్టర్ చూపించుకో. చాలా అద్భుతంగా చెప్పారమ్మా ఆన్సర్లు. అసలు ఇప్పుడు నాకు అర్థమైపోయింది మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో. బాగా అందరూ బాగా చదివే వాళ్ళు అనుకుంటా కదా. సో మా సుబ్బారావు ఇలాగే తెలివితేటలు ఎక్కువ ప్రదర్శించి అతనికి 6 పిల్లలు అనమాట. సో దానికి తెలివితేటలు వాళ్ళు వెళ్ళదు, వేరే విషయం. ఎప్పుడు చూసినా వాళ్ళ ఆవిడ్ని 6 పిల్లల తల్లి అని ఏడిపిస్తూ ఉంటాడు. అదే అలవాటు అయిపోయి ఓ రోజు ఫంక్షన్ లో ఉంటే అందరూ ఉన్నారు అక్కడ. అందరి ముందు లేట్ అవుతుందని, ఇదిగో 6 పిల్లల తల్లి ఇంటికి వెళ్దామా అని అన్నాడు. అందరూ ఆవిడకే సీరియస్ గా చూశారు. ఆవిడ కోపం వచ్చింది. ఆవిడ అంది, ఓకే పదండి 3 పిల్లల తండ్రి అంది. అలా బై మిస్టేక్ ఎప్పుడైనా నిజాలు చెప్పేశారా? ఏం లేడీస్ మధ్య కూర్చోబెట్టారు నేను? బాత్రూమ్ లో వాటర్ అయిపోతుంది, మోటార్ వేయాలంటే నిజం చెప్పాలి ఆయన అడిగే క్వశ్చన్ కి. పేపర్ చదవడం నేర్చుకో. మేము ఎవరినైనా సిన్సియర్ గా లవ్ చేస్తే మేము నిజాలు చెప్తాం, కానీ మీ అబ్బాయి మాత్రం అబద్ధాలన్నీ చెప్తారు. ఏం మొత్తం కలిపేసిన అందరినీ? ఫుల్లుగా తాగినప్పుడు ఫ్రెండ్ తో మామ నీ చెల్లెను నేను ప్రేమిస్తున్నాను రా అంటూ నిజం చెప్తాం. నమస్తే. ఫ్రెండ్స్ తో సిట్టింగ్ చేసినప్పుడు నీ పేరు నాతో అవుటింగ్ వచ్చింది రాను నిజం చెప్పినప్పుడు. మైకు పక్కన అబ్బాయికి ఒకసారి ఇవ్వమ్మా. ఈ వేళ్లతో నీ కాలు బటన్ వేళ్ళు పట్టుకో భయ్యా. ఓటేయండి భయ్యా. ఓకే నెక్స్ట్. ఫేక్ రెజ్యూమ్ తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూకి డౌట్ వస్తే అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుందని వెళ్ళిపోతాం. అప్పుడు నిజం చెప్తాం. బ్రేకప్ అయినప్పుడు ఫ్రెండ్ తోటి చెప్తాం నిజాలు. బ్రేకప్ అయింది, ఇట్లా నా పోరి అట్లా చేస్తుండే అని అప్పుడు చెప్తాం కరెక్ట్ గా. అంతవరకు నేను తోపు, నా పోరి తురుమని చెప్తాను. బాగా ఎక్స్పీరియన్స్ అనమాట బాబు. లవర్ ని వదిలించుకోవాలన్నప్పుడు నిజాలు మాట్లాడతామని. ఎందుకు వదిలించుకోవాలి కదా. అదే ఎందుకు అని అడుగుతున్నా. బై 1 get 1 ఆఫర్ వస్తుంది. ఒకటికి టికానా లేక ఎకరం పోయింది ఇక్కడ. 1+1 ఎక్కడి నుంచి వస్తుంది అది కూడా అర్థం కాదు. నార్మల్ గా అయితే బ్రేకప్ కావడానికి నిజాలు చెప్తారు. అబ్బాయిలు నిజాలు చెప్పారంటే బ్రేకప్ అమ్మా. అదే చెప్తున్నా. అదే అబ్బాయిల దగ్గర అదొకటే ఉందనమాట. తన గురించి తాను నిజం చెప్పిన రోజు అవుట్. ఇప్పుడు వాళ్ళ బ్రేకప్ ఓకే అయితే నిజం చెప్పేస్తా అని చెప్తున్న రోజు బ్రేకప్. ఎవరైనా మన మీద ఒట్టేసినప్పుడు నిజాలు చెప్తాం. ఏవైతే పక్కన మీద ఒట్టేసి చెప్పు, ఒక నిజం చెప్పు నాకు. నేను ఎగ్జామ్ లో పాస్ ఈ ఎగ్జామ్ కి ఆయన చుట్టూ ఎందుకయ్యా? ఇద్దరు లవర్స్ మధ్యలో బ్రేకప్ అయినప్పుడు ఇద్దరు లవర్ మధ్యలో బ్రేకప్ అయినప్పుడు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో అప్పుడు నిజం బయట పడుతుంది. ఉప్పు కాపారమ్మ నక్కపాలు కానివ్వండి. అలా స్కానర్ ఫస్ట్ నైట్ రోజు పెళ్ళంతో నిజాలు చెప్తాం.
నేను ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తింటున్నప్పుడు ఎవరన్నా అందరు నా వైపే చూస్తున్నప్పుడు తినిపోతున్నారా నన్నే చూస్తున్నారా అని అలా నా నిజం చెప్పేస్తా. నువ్వు చెప్పిన సౌండ్ కి నువ్వు సైజుకి ఏమన్నా సంబంధం ఉందా అమ్మా? మీరు రోజుకి ఎన్ని గంటలు ఉంటారు జిమ్ లో? ఎలా నేను అబ్బా, వెళ్ళకుండానే ఇలా మెరుపు దిగులాగా ఎలా ఉన్నారు? సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. రిజల్ట్స్ వచ్చినప్పుడు అన్ని నిజాలే చెప్తాం. ఇక నువ్వు చెప్పకన్నా రిజల్ట్ లో కనిపిస్తూ ఉంటారు కదా. నేను చూస్తే నిజం చెప్పాలనిపిస్తుంది. మానవా ఏమిటది? నీ బుగ్గలు కాశ్మీర్ ఆపిల్ లా ఉన్నాయి, కట్ చేసుకొని తినాలనిపిస్తుంది. నాకు కూడా మిమ్మల్ని చూసే నిజం చెప్పాలని. తిరిగింది పో. ఏంటది? ఐ లవ్ యూ ప్రదీప్. నీ నవ్వులోనా ఉందే ఓ మైకం, నీ మాటలోనా ఉందే ఓ రాగం. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. లాగే 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 మనసు లాగే నీ వైపే. పెళ్ళాం మీద చేసినప్పుడు నిజం చెప్తాం. నీకెట్లా తెలుసు ఆ విషయం? ఏమో పక్కనంటే అంకుల్ చెప్పింది కదా, అందుకే పక్కనింటి అంకుల్ నిజం చెప్తుండలేదా? నీకేం తెలుసు? పక్కన చూస్తున్నా నేను. పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర 2 రూపీస్ కి బదులు 5 రూపీస్ వసూలు చేస్తే అప్పుడు వాంతో మాట్లాడతాం. అసలైన నిజం. వెళ్ళక ముందు వెళ్ళొచ్చేసిన తర్వాత వెళ్ళేసి వచ్చినాక వెళ్ళొచ్చాక ఎప్పుడైనా మాట్లాడతాడు భయ. ఎస్, వార్తలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు. నిద్రలో నిజం చెప్తాం. నిద్రలో ఏంట్రా మొత్తం తేడాగా ఉన్నావు? అంత ఎక్స్ప్రెషన్ అంత సీరియస్ పెడితే నేను పెద్ద చెప్తాడు అనుకునే సరే మనం నిద్దట్లో నిజాలు చెప్తాం అని చెప్పి కూర్చున్నాడు. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ అనుష. దిస్ ఇస్ అనుష గారు. మా వాళ్ళందరి కోసం ఒక పాట పాడరా? పాట పాడాలా? నైస్ రొమాంటిక్ సాంగ్ ఇస్ లైక్ యు ఐ లైక్ యు. ఇంకా పాడలేదు నేను. అలా పాడమని అడిగానమ్మా. కంపల్సరీ. కష్టాలేంటో తెలియకుండా పెరిగారు వాళ్ళు. నువ్వు పాడు, దెబ్బగా తెలిసిపోతారు. రాలిపోయే పువ్వా నీకు రాగాలి. ఎంత రొమాంటిక్ సాంగ్ పాడావు మనం. సరే ఇది చెప్దాం అనుకున్నాం నిజం. వేడి వేడి పెనం పైన కూర్చోబెట్టినప్పుడు నిజాలు మాట్లాడతాం. బయట ఏం కాలుతుందో తెలియదు కానీ లోపల మాత్రం చాలా ఉడికిపోద్ది. ఎండాకాలంలో అండర్వేర్ వేసుకోలేనప్పుడు నిజాలు మాట్లాడతాం. భయ్యా దూరంగా ఉండు. ఎండాకాలం అసలే ఇది చల్లగా ఉంటది, చల్లగా ఉంటది. మాకు కాదు భయ్యా, నీకు. ఈజ్ జెంటిల్మెన్. ఎగ్జామ్ వాళ్ళు అందరు చిట్టీలు తెచ్చి నేను తినప్పుడు అందరిని దొరికించి నిజం చెప్తాను. కుళ్ళిపోతాడా. నీలాంటి వాడి వల్లే ఒక్కొక్క ఎగ్జామ్ 3 సార్లు రాయాల్సి వచ్చింది. ఓలన్న పెద్దరాని చోట్ల కత్తి పెడితే నిజాలు మాట్లాడతాం. ఓలా క్యాబా? ఓకే, ఓలా క్యాబ్ లో ఎవరైనా పెట్టరాని చోట్ల కత్తి పెడితే నిజాలు మాట్లాడతాం. ఏ కాడా? పెట్టరాని చోట్ల. నేను అంది ఎక్కడ పెట్టాడని కాదన్నా, ఇది ఎక్కడ జరిగింది అని. ఎక్కడ అంటే మా ఫ్రెండ్ వాళ్ళతో. ఎవరు ఏం చేశారు అసలు? ఎలా జరిగింది? యాక్షన్ చేసి చూపించు. ఎలా అంటే నేనే మా ఫ్రెండ్ కి పెట్టాను కత్తి. చెప్పురా నిజం చెప్పు అంటే చెప్పాడు. ఇటు తిరిగి ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు నువ్వేం చెప్పావు. నాకు అర్థమైంది భయ్యా. మేరా జ్ఞాన బల్బు వెలుగుతా హై. ఫ్రెండ్ పెళ్ళైనప్పుడు నీకన్నీ పెళ్లికి తర్వాత విషయాలు ఎలా తెలుస్తున్నాయి ఇవన్నీ? అవన్నీ చేస్తుంటారా? నువ్వు తప్ప పక్కన విషయాలు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. చెప్పు, ఆన్సర్ చెప్పు. మా ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ అయినప్పుడు ఎక్కువ ఖర్చు మొత్తం పెట్టుకున్నా కదా, దానికి నిజాలు మాట. ఏడవైందన గాలి మొత్తం పోయి ఇట్లా పక్కకుండిపోయినా మన ఇద్దరం. పెళ్లి చూపుల్లో అబ్బాయికి పొట్టా బట్ట ఉన్నప్పుడు అక్కకి పెళ్లి నచ్చినప్పుడు అక్కెళ్ళి అమ్మకి నిజాలు చెప్తుంది. పొట్టా బట్ట ఓకే, అక్కడ కాన్సెప్ట్ ఓకే. అది నచ్చినప్పుడు అమ్మకి వెళ్ళి నిజాలు చెప్తుంది. అతనికి పొట్టా బట్ట ఉంది, నాకు వద్దునని. ఏం ముందు చూసుకోలేదా? పెళ్లి చూపుల్లో కదా అది. పెళ్లి చూపులు ఏముంది, విగ్గు పెట్టుంటాడు అని గాలి లోపల మీద కూర్చుని ఉంటాడు ఇట. ఎంతసేపు అని క్యారీ చేశాడు అట్లా. చాలా మంది ఉన్నారు. ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతుంది విగ్. ఎక్కువసేపు అయితే ఊపిరి పట్టుకొని కూర్చోలేడు కదా. తప్పైపోయింది, క్షమించవా. డార్లింగ్ మీ పేరు? నితీష్. ఏం చదువుతున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైం.
పాత ఉన్నాయా ఏమన్నా వెళ్ళి అని కొత్త సబ్జెక్టులు కొత్తగా కూడా ఉన్నాయి. సో నువ్వు ఎప్పుడు నిజాలు చెప్తావు? డాక్టర్ దగ్గర ఏంటవి? మోషన్ వస్తలేదు అప్పుడు పొజిషన్ లో తీసుకుని గాలి గట్టిగా పీల్చు. ఆయన వస్తలే అన్న నాకు సంబంధం లేదు అయ్యా. ముసలి చావు బతుకులో ఉన్నప్పుడు మనం నిజం చెప్పినాం అనుకో ఆమె పుట్టుకునే చచ్చిపోతది. నీళ్ళల్లో ఉండే ముసలి చావు బతుకులో ఉన్నప్పుడు అదే నీళ్ళల్లో ఉంటే ముసలి కాదు మనిషి ఇంట్లో ఉండే ముసలా. కాలేజ్ కని చెప్పి బంక్ కొట్టినప్పుడు ఆ విషయం ఇంట్లో డాడీకి తెలిసిపోయి బెల్ట్ తీసుకొని రెడీగా ఉన్నప్పుడు ఇంటికి వచ్చేసరికి నిజం చెప్పేస్తాం. మీరు చాలా బలంగా ఉన్నారు. రోజుకి డైలీ 3 times తింటారా? మా ఫ్రెండ్ పార్క్లో పల్లీలు అమ్మడానికి పోతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి నిజం చెప్పాలనిపిస్తుంది. మా ఫ్రెండ్ పల్లీలు అమ్ముతుంటే పార్క్ లో లేదా ఇప్పుడు ఏమైంది? మా ఫ్రెండ్ పార్క్ లో పల్లీలు అమ్ముతుంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి నిజం చెప్పాలనిపిస్తుంది. గర్ల్ ఫ్రెండ్ పల్లీలు అమ్ముకుంటోంది. మా ఫ్రెండ్ ఎవరు అమ్ముకుంటున్నారు? మా ఫ్రెండ్ ఒక అతను ఓకే ఓకే. మా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి నిజం చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు 1000 పట్టుకో. పల్లీలు ఎవరు అమ్ముతున్నారు? బాయ్. ఓకే, నువ్వేం చేస్తావు? నేను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి నిజం చెప్తున్నా. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుంది నీతో? మాట్లాడుతుంది. మీరిద్దరు ఎక్కడున్నారు? పార్క్ లో. పల్లీలు ఎక్కడ అమ్ముతున్నాడు? పార్క్ లో. ముగ్గురు ఎక్కడున్నారు? పార్క్ లో. సరే, ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పు, నువ్వేం చెప్తాను? మా ఫ్రెండ్ పార్క్ లో పల్లీలు అమ్ముతుంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి నిజం చెప్పాలనిపిస్తుంది. మా తోడు భయ్య అసలు అర్థం కావట్లేదు. ఇవన్నీ ఓకే, బాడీలో రిథం ఉంది కాబట్టి ఇప్పుడు డాన్స్ అంటే ఏదో మేనేజ్ చేస్తాడు. మళ్ళీ పాట పాడమని అడక్క, డాన్స్ అయితే కవర్ చేస్తాడు. ఓకే కదా? వెరీ గుడ్ భయ్య. ఎవ్వరికి చెప్పకి తిన్మారని సైలెంట్ కూడా ఎవ్వరికి చెప్పొద్దు. ఓకే, టాప్ సీక్రెట్ ఇది. మీరు ఎవరికి చెప్పదు ప్లీజ్. ఇదే తిన్మార్ అన్న విషయం ఎవ్వరికి చెప్పొద్దు అసలు. నువ్వైతే ఎవరు చెప్పాలి? సరే, చాలా బాగా వచ్చింది భయ్య. ఆ తిన్మార్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.